ఆటం వదిలేయండి. మీరు ఆ టెక్నిక్ మీరు అర్థం చేసుకోండి. ప్రపంచం అంటే అందరూ ఒక రకంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళ గొడవల్లోకి మీరు వెళ్ళకండి. గాలిలోకి తప్పించుకు తిరగండి. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు. గాలిలోకి తప్పించుకు తిరగండి. మీరు ఎక్కడ ఎదురొస్తాడుతో కోలాటం పడకండి. సర్లేండి అని అలా చెప్పేసి ఏదో మంచిగా తీయగా మాట్లాడేసి పక్క తప్పించుకోండి. ఆ తీయగా మాట్లాడటం కూడా ఎందుకంటే వాళ్ళని తప్పించుకోవడానికి కొంచెం మధురంగా మాట్లాడండి. కొంచెం చేను పూసిన మాటలు అలా కొంచెం మధురంగా మాట్లాడి తప్పించుకోండి. అలాగే వాళ్ళు ఈ రాగద్వేషాలు ఎక్కువగా ఉన్న మనుషులతోటి మీరు నెమ్మదిగా కొంచెం తప్పించి తిరుగుతా అంటే అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే ఇక్కడ అప్పుడు మీరు వాళ్ళతోటి కొంచెం మామూలుగా సంసారపక్షంగా మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడి వాళ్ళతోటి లోపల మనసులో కలియకుండా జాగ్రత్తగా ఉంటే మీరు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ప్రేమ మీ అనురాగం కాక ఇంట్లో వాళ్ళకే కాకుండా సమాజానికి విస్తరిస్తూ ఉంటుంది. మీ ప్రేమ మీలో ఉన్న శాంతి మీ అనురాగం సమాజానికి విస్తరిస్తూ ఉంటుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎంత ప్రేమించుకోగలుగుతున్నారు, గ్రామాన్ని కూడా అలా ప్రేమించగలరు. చాలా మంది అంటూ ఉంటారు వాడికి అహంకారం తగ్గదు, మమకారం తగ్గదు, స్వార్థం తగ్గదు, వాడికి శాంతి కావాలట. మనకి దేహమే ఆత్మ. దీన్ని బాడీ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. బాడీ సెల్ఫ్ అంటే వాడికి ఆత్మ అక్కర్లేదు, శరీరమే ఆత్మ అంటే. శరీరమే ఆత్మ. ఆ శరీరం పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటాడు, శరీరం చనిపోయినప్పుడు వాడికి ఏం అక్కర్లేదు, శరీరం తప్పించి ఇంకేం అక్కర్లేదు. బాడీ సెల్ఫ్ అంటారు. బాడీ సెల్ఫ్ అంటే వాడికి శరీరమే ఆత్మడికి. శరీరం పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటాడు, చనిపోయాక చనిపోయాను అనుకుంటాడు, తర్వాత ఉండననుకుంటాడు, ఉంటాడు, తర్వాత ఉంటాడు, వాడు ఉండననుకుంటాడు. ఏం చేదనుకుంటాడు ఉండనని. వాడికి దేహమే ఆత్మ. ఇంకా దేహమే మనస్సు, దేహమే ఆత్మ, దేహమే సత్యం. ఆ దేహం అని గడప దాటి బయటకు వెళ్ళాడు. వాడు ఏమైతే ఎప్పుడైతే మీరు ఇంట్లో వాళ్ళతోటి కోలాటాలు పెట్టుకోకుండా సమాజం వాళ్ళతో కోలాట పెట్టి మీరు నిదానంగా ఉండి మీ బుద్ధిలో ఉన్న మీ బుద్ధిని నిదానం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని ఏకాగ్రం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని పవిత్రం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని నిర్మలం చేసుకుంటా అంటే, మీ బుద్ధిని నిశ్చలం చేసుకుంటా అంటే మీ ప్రేమ మీ అనురాగం ఒక మతానికో కులానికో ప్రాంతానికో లేకుండా ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది.